ఇప్పుడు మనం 2024 సంవత్సరం మార్చి నెల మన ద్వాదశ రాశిలో మేషరాశి నుంచి మీనరాశి వరకు 4వ రాశి కర్కట రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. మన జానకిరామ్ని అడిగి జాతకం ప్రశ్న యోగం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది ఎట్లా ఉన్నది, కుటుంబ యోగ బలాన్ని, అలాగే విద్య బలంది, ఆరోగ్య బలంది, పర్సనల్ లైఫ్ది, కెరీర్ విషయంలో ఎలా ఉందో చూద్దాం. జానకిరామ్ ఈ కర్కట రాశి వారి జాతకంది కర్కట రాశి వారి జాతకంలో చెప్పాలంటే ఆంజనేయ స్వామి వచ్చిండండి. సంజీవని పర్వతం ఎత్తుకొస్తున్న ఆంజనేయ స్వామి వచ్చిండు. అలాగే వారికి చెప్పాలంటే భక్తాంజనేయ స్వామి, అభయాంజనేయ స్వామి వచ్చిండు, షిరిడి సాయిబాబా వచ్చిండు. కర్కట రాశి వారి జాతకంలో చెప్పాలంటే అండి వారి చేతిలో కత్తెర ఉంటుంది, డబ్బు ఆగదండి, నోట్ల మాట తాగదు, కడుపులో విషం ఉండదు, అయిన వారం దగ్గర తీసుకోరు, కాని వాళ్ళని తీసిపడేరు. వారి మంచినీటి స్వభావం ఉంటుంది, వారి జాతకంలో అందరితో కలిసిపోయే స్వభావం ఉంటుంది, కడుపులో కప్పటం ఉండదు, ఏ మాట అయినా సూటిగా మాట్లాడతారు. కానీ వీరు ఎంట తిరిగిన వాళ్ళు, వీరెంట చదువుకున్నవారు, వీరి వెంట స్నేహితం చేసిన వారు చాలామంది వరకు డెవలప్మెంట్ అయిన కానీ కర్కట రాశి వారి జాతకంలో మాత్రం చాలా ఇబ్బందులు, చిక్కులు, చికాకులు నడుస్తున్నాయండి. నవగ్రహాల్లో వీరికి 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి, 6 గ్రహాలు అనుకూలంగా లేవు. ముఖ్యంగా అష్టమ శని ప్రభావం మంచిగా లేదండి. అష్టమ శని ప్రభావం అంటే అష్ట కష్టాలు ఉంటాయండి. అష్ట కష్టాలంటే మొదటిగా ఆరోగ్య భంగం, రెండవది విద్యల నష్టం, మూడవది కుటుంబంలో విరోధం, నాలుగవది సంసారంలో నష్టం, ఐదవది ప్రమాదాలు జరగటం, 2 ప్రమాదాలు ఏదైనా ప్రమాదాలు జరగడం, ఆరవది ఆరోగ్య విషయంలో ప్రభావం నష్టం, మానసికంగా శారీరకంగా ఇబ్బంది రావటం, 7వది గృహ చింతలు అంటే వివాహం కాకపోవటం, సంతానం కలగకపోవటం, సంసారం బాగలేకపోవటం, రాముడు ఒక దిక్కు సీత ఒక దిక్కు కావటం, 8వది దారిద్ర్య బాధలు అంటే ఎంత ధనం వచ్చినా మాత్రం వారు తినలేకపోవటం, ఎంత సంపాదన ఉన్నా కూడా మాత్రం బరకత లేకపోవటం, అంటే నియంత్రణ లేకపోవటం, నమ్మిన వారు మోసం చేయటం, ఇలాంటి సంఘటనలు ఉన్నాయండి వారి పేరు మీద. అష్టమ శని ప్రభావం చాలా వరకు ఉంటుంది కాబట్టి ముఖ్యంగా వీరు మాత్రం శనేశ్వరునికి పూజ చేయాలండి. శనీశ్వరునికి పూజ చేయాలి, శనివారం నియమం పాటించాలి. అలాగే ఈ రాశి వారికి చంద్రమహారదశ జాతకం కాబట్టి 15 రోజులు అనుకూలంగా ఉంటుంది, 15 రోజులు ఇబ్బందికరంగా ఉంటుంది ప్రతి నెల. ముఖ్యంగా ఈ అష్టమ శని ప్రభావం తొలగిపోవాలంటే మాత్రం నల్లని నువ్వులు దానం చేయటం, సద్బ్రాహ్మణులతో శనీశ్వరుని పూజ చేయించటం, అలాగే నల్లని ఆవుకి మాత్రం వారు గ్రాసం వేయటం, గ్రాసం అంటే తినే వస్తువులు నల్లని ఆవుకు పూజ చేసి తినే వస్తువులు తినిపించడం. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామిని పూజ చేయటం, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయటం, కాలభైరవుడిని పూజ చేయటం, ఇలాంటివి చేస్తే చాలా మంచిది వారి జాతక బలానికి. ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం కర్కట రాశి వారి జాతకంలో వివాహ విషయంలో చిక్కులు చికాకులు చాలా ఉంటాయండి, జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఉంటాయి. విద్యార్థుల గురుబలం ఉన్నది కాబట్టి కలిసి వచ్చే అవకాశం ఉంది. శని బలం బాగలేదు కాబట్టి మాత్రం విపరీతమైన ఒత్తిడి ఉంటుంది, మానసిక ఒత్తిడి ఉంటుంది, తల్లిదండ్రుల నుంచి మాటలు పడతారు. అలాగే మాత్రం విద్య నేర్పే వాళ్ళ నుంచి కూడా ఇబ్బందులు పడతారు. అలాగే వారు చదువుకునే స్టూడెంట్స్ కావచ్చు, వారు వెంట ఉండే స్నేహితులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, దుర్వ్యసనాలకు బానిసలయ్యే అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ వృధా కాలయాపన ఉంటుంది, వృధా ప్రయాణాలు ఉంటాయి, వృధా ప్రసంగం ఉంటుంది, అలాగే ఏ పని చేసినా వృధా అయినట్టు ఉంటుంది. ఇలాంటి సంఘటనలు చిక్కులు చికాకులు పోవాలంటే జెండాపై కపిరాదు ఆ శనీశ్వరుడు సర్వదేవతల్ని, సర్వ మనుషుల్ని, సర్వ రాక్షసుల్ని, కింకర పురుషుల్ని కూడా ఇబ్బంది పెట్టిండు, కానీ ఒక్క ఆంజనేయ స్వామికి మాత్రం ఇబ్బంది పెట్టలేదండి. ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి. ఎందుకంటే ఆంజనేయ స్వామికి 3,000,000 దేవతల వరం ఉంది, ఆయన బలం ఆయనకు తెలియలేదు, లాస్ట్కి అర్థమైంది. ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం మూలంగా మాత్రం మరి తప్పకుండా మాత్రం వారికి ధైర్యం పెరిగే అవకాశం ఉంటుంది, మానసికంగా చాలా స్ట్రెంగ్త్గా పెరిగే అవకాశం ఉంటుంది, శారీరకంగా కూడా మాత్రం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది, రక్తశుద్ధి ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మన ఆరోగ్యం మంచిగా ఉంటే మాత్రం ఏ పనైనా మనం చేయగలుగుతాం, చేయగలమన్న కాన్ఫిడెంట్ ఉంటుంది. 1కి 4 సార్లు వారు ఫెయిల్ అయినా కూడా మాత్రం 5వసారి గెలుస్తారు. చరిత్రలో మాత్రం ఒకటేసారి పైకి వచ్చిన వారు ఎవరు లేదండి. కానీ మాత్రం
100 సారి ఓడిపోయి లాస్ట్ ఒక్కసారి గెలిచి మాత్రం విజయవంతమై ఉన్నవారు కూడా ఉన్నారు. జీవితం అంటే పూల పాన్పు కాదు, ముళ్ళబాట. అసలు చిక్కులు చికాకులున్నగా మాత్రం వారు తొలగించుకొని నిలబడే అవకాశం ఉంటుంది. ఇక వీరు జాతకానికి చెప్పాలంటే మాత్రం ముఖ్యంగా వివాహమైన వారికి, భార్యాభర్తల చిక్కులు చికాకులు ఉన్న వారికి తప్పకుండా వారు మాత్రం ఆంజనేయ స్వామి దర్శనం చేయటం, రామాలయం దర్శనం చేయటం మంచిది. అలాగే మాత్రం వివాహ ఘడియల్లో చిక్కులున్నవారు మాత్రం శ్రీశైల మల్లికార్జున స్వామి పూజ చేయటం మంచిది. అలాగే వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం వేరే దేశం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వాళ్ళు టైం తీసుకోవడం మంచిది. రాజకీయ నాయకులకైతే గడ్డు పరిస్థితి ఉంటుంది. అవమానకరమైన సంఘటనలు జరిగే అవకాశం ఉంది. వారి నమ్మిన వారు కావచ్చు, మిత్రులు కావచ్చు, సన్మిత్రులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అలాగే మాత్రం వారి ఎంట మంచిగా ఉన్న ప్రత్యర్థులు కావచ్చు, వారి ఎంట చాలా సహకారం చేసిన వారు కావచ్చు, నష్టం వచ్చే అవకాశం ఉంది. రాజకీయ యోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి. ప్రతి సంఘటనలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న ఈ శని మహత్యం చిక్కులు చికాకులు నరదృష్టి తొలగిపోవాలంటే ఇందాక చెప్పినట్టు హరిహర పుత్రుల్ని ఆంజనేయ స్వామిని పూజ చేయటం, అలాగే శివుడిని ఆరాధన చేయటం, వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం, అలాగే శనేశ్వరుని పూజ చేయటం, కానీ నువ్వులు దానం చేయటం, సద్భావంతో పూజ చేయించడం చాలా మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.